అందరికీ నమస్తే అండి. నేను మీ రమేష్ బాబు. వెల్కమ్ టు రమేష్ టీవీ. ఎన్నికలు ముగిశాయి. అంతా ఎవరు గెలుస్తారు అనే సందిగ్ధంలో ఎక్కడ చూసినా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న పందాలు, వాగ్వివాదాలు వీటితోనే నడుస్తూ ఉంది. ఇప్పుడు మనం దేని గురించి చర్చించుకుంటామంటే శ్రీకాకుళం తెలుగుదేశం ఎంపీ క్యాండిడేట్ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు. ఈయన వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత 2014లో మొదటిసారి ఎంపీగా శ్రీకాకుళం ఎంపీగా ఎన్నికయ్యారు. తర్వాత 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి వేవులో కూడా ఎంపీగా ఎన్నికయ్యారు. కానీ అది ఇప్పుడు 24 ఎన్నికల్లో కూడా ఈయన గెలిచినట్లయితే వరుసగా హ్యాట్రిక్ కొట్టిన ఘనత ఈయనకి చెందుతుంది. కానీ ఈసారి శ్రీకాకుళం జిల్లాలో ఆ పరిస్థితులు లేవని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎందుకు అంటే శ్రీకాకుళంలో కొంతమందికి అనుకున్న వాళ్ళకి టీడీపీ ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేకపోయింది. అందులో పాతపట్నం నియోజకవర్గం ఒకటి, ప్రధానంగా పాతపట్నం నియోజకవర్గం ఒకటి, శ్రీకాకుళం నియోజకవర్గం ఒకటి. పాతపట్నం నియోజకవర్గంలో కలమట వెంకటరమణ గారికి ఇవ్వకుండా అక్కడ మామిడి గోవిందరావు గారికి ఇవ్వడం వల్ల కలమట వర్గీయులు కొంత కోపంగా ఉన్నారని తెలుస్తుంది. ఆయనకి బుజ్జగించి జిల్లా పార్టీ అధ్యక్షులు చేసినప్పటికీ కూడా ఆయన వర్గం మాత్రం మామిడి గోవిందరావు గారి మీద కోపంతో ఉంటూ ఆయనకి ఓట్లు వేయకుండా ఎంపీ గారికి వేద్దామని అనుకున్నా సరే క్రాస్ ఓటింగ్లో పొరపాట్లు జరిగి కొంత రామ్మోహన్ నాయుడు గారికి నష్టం జరగవచ్చు అనే భావన అయితే ఉంది. అదేవిధంగా శ్రీకాకుళంలో నియోజకవర్గంలో గుండ లక్ష్మీదేవి గారికి టికెట్ రాకుండా గుండు శంకర్రావు గారికి ఇవ్వడం వలన మొదట్లో గుండ లక్ష్మీదేవి గారు, అప్పల సూర్యనారాయణ గారు ఒకంత కినుకు వహించి మాకు టికెట్ రాకపోవడానికి గల కారణం కింజరాపు అచ్చెన్నాయుడు గారే అని చెప్పి పబ్లిక్గా వాళ్ళ అభిప్రాయాన్ని వెల్లబుచ్చారు. మేము రెబల్గా పోటీ చేస్తామని కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఎప్పటి నుంచో పార్టీలో ఉండడం వల్ల పబ్లిక్గా యాంటీగా పోటీ చేయడానికి ఇష్టం లేక క్యాడర్కి సైలెంట్గా మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని చెప్పి వాళ్ళు శ్రీకాకుళంలో ఉండకుండా బయటికి వెళ్ళిపోయినట్లు తెలుస్తూ ఉంది. ఈ సందర్భంగా ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో కూడా బాగా భారీగా క్రాస్ ఓటింగ్ జరిగి గుండా లక్ష్మీదేవి గారి వర్గీయులు వ్యతిరేకంగా టీడీపీకి వ్యతిరేకంగా రామ్మోహన్ నాయుడు గారికి వేయకుండా ఎంపీకి ఎమ్మెల్యేకి వైసీపీకి గంపగుత్తగా వేసినట్లు తెలుస్తూ ఉంది. అదే గనక జరిగినట్లయితే గత 2019 ఎన్నికల్లో అత్యవసరతో గెలుపొందిన కేవలం 6,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన రామ్మోహన్ నాయుడు గారికి ఈసారి శ్రీకాకుళం ఎంపీ సీటు అంత ఈజీ కాదు అన్న విషయం మాత్రం అర్థమవుతుంది. చూద్దాం. 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది కదా, ఏం జరుగుతుందో ఆ రోజు సాయంత్రానికి మనకి క్లారిటీ వస్తుంది. చూస్తూనే ఉండండి రమేష్ టీవీ. నమస్తే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కితే మన తాలూకు నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తుంటాయి. నన్ను ఆదరిస్తారని ఆశిస్తూ రమేష్. థ్యాంక్ యూ.